కరీంనగర్ లో ఇంతమంది డాక్టర్స్ ఉన్నారు, ఇన్ని హాస్పిటల్స్ క్లినిక్స్ ఉన్నాయి. ఒక పెద్ద మెడికల్ కాలేజ్, ఎయిమ్స్ లాంటిది ఏదైనా మెడికల్ కాలేజ్ వస్తే ఇక్కడ బాగుంటుంది కదా. నన్ను కరీంనగర్ ప్రజలు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా ఏదైతుందో దాన్ని ఏ రకంగా సాధించాలో ఆలోచించి సాధిస్తా. సో డాడీ, ఇక్కడ మేము తిరిగేటప్పుడు, ప్రచారం చేసేటప్పుడు చాలా మంది ఇక్కడ రోడ్స్ గురించి, డ్రైనేజ్ గురించి చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా మంది కంప్లైంట్స్ చేస్తున్నారు. దానికోసం నువ్వు ఏమైనా అనుకున్నావా? 300 కోట్లు ఏదైతుందో ఈ పందికొక్కులు అంటే బ్యాండికూట్స్ అంటారు ఇంగ్లీష్లో, ఈ పందికొక్కులు ఏదైతుందో మేసేయడానికి పెట్టుకున్న పర్సెంటేజ్ 30%. ఇట్లా అయినాక ఎందుకు బాగుంటాయి రోడ్లు, ఎందుకు బాగుంటాయి డ్రైనేజ్లు? బట్ కరీంనగర్ కి అప్పుడు నువ్వు చూసిన కరీంనగర్ డిడ్ ఇట్ హెల్ప్ యూ విజువలైజ్ ద కరీంనగర్ ఫర్ నౌ? ఇప్పుడు ఇస్ దేర్ సంథింగ్ దట్ యూ హ్యావ్ అ విజన్ ఫర్ కరీంనగర్? రాసుకునే పబ్లిక్ ఏది అవసరము అన్నది ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఒక మెషినరీ యూనిట్ ఇవ్వడం, అట్లా 7 అసెంబ్లీలకు 7 యూనిట్లు, అట్లనే 7 అసెంబ్లీలకు 7 ఓల్డేజ్ హోమ్లు, ఒక నేషనల్ లెవెల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ప్రెస్టీజియస్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి పెట్టాలని, జాబ్ మేళాస్ కండక్ట్ చేసి అన్ఎంప్లాయిడ్ యూత్ కు ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలని, 40 మండలాలు ఉంటే 40 మండలాలకు 40 మండలాల టీమ్స్ పెట్టడం, వాటికి ఒక క్యాచీ నేమ్ ఇవ్వడం, వాళ్ళకు కూడా ఐపీఎల్ లాగా టోర్నమెంట్ కండక్ట్ చేసి దానికి ఒక పెద్ద పారితోషికం 20 లక్షల ప్రైజ్ మనీ పెట్టి, డిస్ట్రిక్ట్ లెవెల్లో టోర్నమెంట్ ఒకటి కండక్ట్ చేసి దానికి ఒక 1 crore ప్రైజ్ మనీ పెట్టి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడం. మంచి టాలెంటెడ్ క్రికెటర్స్ స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, ఐపీఎల్లో ఇండియాకు ఆడేలాగా చేయాలని ప్రయత్నం. ఒక యాప్ పెట్టడం, కరీంనగర్ సహాయక్ అని. యాప్ ద్వారా ప్రజల సమస్యలు మొత్తం ఏదైతుందో యాప్ ద్వారా మనము తెలుసుకోవడం, ఆ సమస్యలకు ఇమీడియట్ గా పరిష్కారం చూపడం. టీ హబ్ లాగా కే హబ్ అని పెట్టి ఒక ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఒకటి క్రియేట్ చేసి స్టార్టప్స్ కి హెల్ప్ చేసేటట్టు చూడడం. ఇట్లా ఒక ఆలోచనలు, అదొక బుక్ తయారు చేసుకున్నాం. ఫస్ట్ ప్రజలు ఏదైతుందో నన్ను అక్కన చేర్చుకోవాలి, తర్వాత ప్రజలు నన్ను ఆశీర్వదించాలి, ఆశీర్వదిస్తే పార్లమెంట్ పోతే తప్పకుండా నేను అవన్నీ చేసి పెడతా కరీంనగర్లో.